నమస్తే అండి. ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాం. ఏదో ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. ఒక గ్లాసు అంటే పైన తొలకట్టి ఒక గ్లాసు పిండి పోస్తాను. ఎసరు తెల్లాక కొంచెం సాల్ట్ వేస్తాను. అన్నం గుప్పుడు అన్నం వేస్తాను. వేసి తర్వాత అది తెల్లిన తర్వాత పిండి పోస్తాను. సాల్ట్ కొంచెం అండి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కూర ఉంది కదా, అందుకని. రాగి సంగటి ఇప్పుడు అన్నం వేద్దాం. ఉడికించి పెట్టుకున్న అన్నం అండి, ఇదో అన్నం ఇంకొంచెం వేద్దాం. వేసి ఇది బాగా ఉడకనిద్దాం. ఇది పొంగు వచ్చిన తర్వాత పిండి ఇప్పుడు ఎసరు అన్నం మసులుతుందండి. పిండి పోతాం సెక తగ్గించి ఉంటాం. గ్లాస్ తలపెట్టండి, ఇలా పోసేయాలి. దాన్ని ఏం కదపకూడదు, ఇంకా అలాగే ఉంచుకోవాలి. మూత పెట్టేసేయాలి. చాలు. నీళ్ళు చూసుకొని సంగటి కలిపెడదాం. ఇప్పుడు సంగటి చూద్దామండి. ఇదిగోండి, చక్కగా అయిపోయింది. రాగి సంగటి రెడీ అండి, అయిపోయింది. రెడీ అండి రాగి సంగటి. అరటికాయ ఎండు చేపలు పులుసు రెడీ. వేడివేడిగా తిందామా? ఈ చలికి, వర్షాకాలానికి, ఈ చలికాలానికి ఈ వేడివేడి రాగి సంగటి, ఈ చేపలు, ఎండు చేపలు, అరటికాయ పులుసు చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఓకే.